తెలంగాణ సీఎం చంద్రబాబా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అయిపోయింది. గత 10 ఏళ్లలో తెలంగాణ తన ప్రత్యేకతను నిలుపుకుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఆంధ్ర పెత్తనం ఎక్కువైంది. దీనికి నిదర్శనమే తాజాగా తెలంగాణ పోలీసులు పెట్టిన ఒక కేసు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సీఎం నారా చంద్రబాబా లేక యనుమల రేవంత్ రెడ్డా? ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఇదే. ఎక్స్ వేదికగా వైరల్ అయిన ఒక లేఖ ఈ దుమారానికి కారణం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి పూర్తి వివరాలు అందించాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పిఎస్ ఇన్స్పెక్టర్ పేరుతో ఎక్స్ కంపెనీకి రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసు విచారణలో ఉందని, ఆ సమయంలో ఎక్స్ వేదికగా చంద్రబాబును విమర్శిస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని వారి వివరాలు కావాలంటూ ఆ లేఖలో కోరారు. రిజిస్టర్డ్ యూజర్ డీటెయిల్స్ అంటే వారి పేరు, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, అకౌంట్ తెరిచిన తేదీ, రిజిస్టర్డ్ ఐపీ అడ్రస్, ఐపీ లాగిన్ హిస్టరీ విత్ టైమ్ స్టాంప్స్, అకౌంట్ కొనసాగించిన పరికరం తదితర వివరాలు ఇవ్వాలంటూ ఎక్స్ ను సైబర్ క్రైమ్ అధికారి కోరినట్టు ఆ లేఖలో ఉంది. దీంతో ఈ లేఖపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల మీద టీడీపీ గాని, చంద్రబాబు గాని, ఆయన అభిమానులు గాని ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులే సుమోటోగా తీసుకుని ఏకంగా అమెరికాలోని ఎక్స్ కంపెనీకి లేఖలు రాస్తున్నారంటూ ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే కేసులు పెట్టాల్సిన తెలంగాణ పోలీసులకు చంద్రబాబును విమర్శిస్తే బాధేమిటని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పౌరులు ఎవరైనా ఏపీ సీఎంను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేస్తారా అని ఎద్దేవా చేస్తున్నారు. ఏపీ సీఎంను విమర్శిస్తే తెలంగాణ పోలీసులు ఎందుకు నోటీసులు ఇస్తున్నారని, ఇది రేవంత్ రెడ్డి స్వామి భక్తిని చాటుకోవడంలో భాగమా అని నిలదీస్తున్నారు. మరోవైపు ఈ వివాదంపై సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు స్పందించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖను పరిశీలిస్తున్నామని, దీని వెనుక ఏం జరిగిందో ఆరా తీస్తున్నామని తెలిపారు. మరోవైపు తన గురువు చంద్రబాబుతో రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేక రాజకీయాలు నెరుపుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు రేవంత్ చేస్తున్న పాలన, పోలీసుల వైఖరి చూస్తుంటే తెలంగాణలో టీడీపీకి మళ్లీ జీవం పోసే కుట్రలకు తెరతీశారనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారా, టీడీపీలో కొనసాగుతున్నారా, ఎన్డీఏ కూటమిలో చేరారా అని బీఆర్ఎస్ కార్యకర్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో చంద్రబాబు పునరాగమనం జరగబోతోందని, రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు కావస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకా వెంటాడుతున్నాయని సీఎం రేవంత్ రాజకీయ కదలికలను బట్టి అర్థం చేసుకోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇదంతా కూడా తెలంగాణలో టీడీపీని పునరుద్ధరించి ఆంధ్ర ఆధిపత్యాన్ని మళ్లీ నెలకొల్పాలనే కుట్ర జరుగుతోందనే వాదనను పలువురు తెలంగాణ వాదులు వినిపిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి పదే పదే చంద్రబాబును కీర్తిస్తున్నారని, తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రమాదకర ఆటను ఆడుతున్నారని అంటున్నారు. బనకచెర్ల, నల్లమల సాగర్ తో పాటు నీటి వివాదాలు, ఆస్తుల విభజన, హైదరాబాద్ సమస్యలు ఏవీ పూర్తిగా పరిష్కారం కాలేదు. దీనికి టీడీపీ అండతో ఉన్న బీజేపీ కూడా తెలంగాణ విద్రోహానికి పాల్పడుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. తెలంగాణ పోలీసులు ఇంత ఖాళీగా ఉన్నారా అంటూ సెటైర్లు వేస్తుండటంతో అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో, తెలంగాణ సీఎం చంద్రబాబా అనే వ్యంగ్య ప్రశ్నలు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి.